నాగర్ కర్నూల్ మున్సిపల్లో బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థుల తరపున విస్తృతంగా ప్రచారం చేస్తూ ఉన్నారు. ప్రచారంలో అభ్యర్థుల తరపున మాజీ ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి, ఆయన సతీమణి మర్రి జమునారాణి ఇద్దరు కూడా విస్తృతంగా వార్డులలో పర్యటిస్తూ బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులకు సంబంధించి మద్దతుగా నిలుస్తూ ఇల్లు తిరుగుతూ కూడా వాళ్ళు ఓటును అభ్యర్థిస్తున్నారు. కారు గుర్తుపై ఓట్లు వేయాలని చెప్పేసి వాళ్ళు గతంలో చేసినటువంటి అభివృద్ధి, ప్రస్తుతం కాంగ్రెస్ చేసినటువంటి మోసాలను ఎక్కడికక్కడ ఎండగడుతూ ఓటును అభ్యర్థిస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. మనం చూడొచ్చు, ఇక్కడ 19వ వార్డులో మర్రి జమునారాణి, మర్రి జనార్దన్ రెడ్డి సతీమణి ఇక్కడ ప్రచారం నిర్వహిస్తూ ఉన్నారు తమ అభ్యర్థుల తరపున. ఇక్కడ వాణి అని చెప్పేసి 19వ వార్డు తరపున కూడా ఆమె పోటీలో ఉంది. ఆమె తరపున ఇప్పటిదాకా కూడా ఇంటింటి ప్రచారం నిర్వహించినటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. మేడం చెప్పండి, ఏంటి పరిస్థితి? నాగర్ కర్నూల్లో విస్తృతంగా ఇక్కడ సారు పర్యటిస్తూ ఉన్నారు, మీరు పర్యటిస్తూ ఉన్నారు. గతంలో 10 సంవత్సరాలు ఎంతో అభివృద్ధి చేసినటువంటి నాగర్ కర్నూలు ఇప్పుడు పరిస్థితి చూస్తే 2 సంవత్సరాల నుంచి శిలాఫలకాలకే పరిమితమైందని చెప్పేసి కూడా చాలామంది మగవాళ్ళు చెప్తున్నటువంటి పరిస్థితి. ఏంటి పరిస్థితి అసలు? ఇప్పుడు మీ ఇంటింటికి పోయినప్పుడు ఎలాంటి రెస్పాన్స్ వస్తుంది? వాళ్ళు ఏం చెప్తా ఉన్నారు? అందరికీ నమస్కారం అండి. ఈరోజు ఇంటింటి ప్రచారంలో మేము భాగంగా 19th వార్డుకు రావడం జరిగింది. ఎక్కడ మహిళా రిజర్వేషన్ ఉంటే అక్కడ మహిళలకు నేను తరపుగా వెళ్తున్నాను. ఇక్కడ వాణి నిల్చుంది, ఆమెకు సపోర్టుగా, అంటే ఇక్కడ అభివృద్ధికి ఇక్కడ పట్టం కట్టిన మర్రి జనార్దన్ రెడ్డి గారు మేము ఇంటింటికి వెళ్ళినప్పుడు ప్రచారంలో వాళ్ళు ఒక్కటే వాళ్ళ ఇంట్లోకి తీసుకెళ్ళి చెప్తున్నారు, ఇది మర్రి సార్ చేసిన పోయిన డెవలప్మెంట్ తప్ప ఇప్పుడు ఏం జరిగింది లేదు. 2.5 సంవత్సరాల నుంచి ఇక్కడ నాగర్ కర్నూల్లో ఎక్కడ వేసిన గొంగడి అక్కడే ఉంది. అంటే మర్రి సారు వేసిపోయిన రోడ్లు తప్ప, మర్రి సారు వేసిన డ్రైనేజ్ తప్ప. ఇంకా ఘోరమైన విషయం ఏంటంటే మర్రి జనార్దన్ రెడ్డి ఏవైతే రోడ్లు శాంక్షన్ చేసిపోయిన ఉన్న రోడ్లు కూడా అవి కొంచెం రోడ్లు అక్కడక్కడ కొన్ని రోడ్లు మనం శాంక్షన్ చేసినాయి, మనకు ఎన్నికల కోడ్ వల్ల మనం చేయలేకపోయినాం ఆ టైంలో. అవి కూడా ఇప్పుడు వీళ్ళు ఇన్ని రోజులైనా వీళ్ళు వచ్చిన కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత 2.5 సంవత్సరాలలో ఆ రోడ్లు కూడా కంప్లీట్ చేయలేకపోయినరు. అంటే వీళ్ళు ఎంత ఘోరమైన పరిస్థితిలో ఉందో చూడండి గవర్నమెంట్. అంటే మేము శాంక్షన్ చేసిన డబ్బులు కూడా వీళ్ళు తీసుకురాలేకపోయినరు. ఇది ఒక్కటే నేను మెసేజ్ చెప్తున్నా నాగర్ కర్నూలు ప్రజలు, 24 వార్డులో ఉన్న ప్రతి ఒక్కరికి నేను ఇదే మెసేజ్ చెప్తున్నా. ఆ చిన్నవి కూడా కంప్లీట్ చేయకపోయారు. ఇప్పుడు కూడా ఎందుకు ఈ వారం రోజుల నుంచి కొబ్బరికాయలు ఎందుకు కొట్టిరంటే ఆ రోడ్లనే శాంక్షన్ అయిన రోడ్లకే మళ్ళీ వీళ్ళు పెయింట్ వేసి అదేసి ఇదేసి ఏదో రకంగా మళ్ళీ ఒక రకమైన మోసం చేసి మళ్ళీ ఏదో రకంగా ఓట్లు దండుకోవాలనే ఉద్దేశంతో తప్ప కొబ్బరికాయలు కొడుతున్నాడు, శిలాపలకాలు. ఇంత ముందుకు మర్రి జనార్దన్ రెడ్డి చేసిన అన్ని ఏవైతే ప్రగతి ఫలంలో నడిచినాయో, ఎక్కడెక్కడ అభివృద్ధి కార్యక్రమాలు ఉన్నాయో వాటికి కొన్ని మేము ఆ టైంలో కూడా ఎన్నికల కోడ్ వచ్చి ఓపెనింగ్ చేసిన చాలా పనులు మన పెండింగ్ ఉండిపోయినాయి. ఏదైతే బీఆర్ఎస్ గవర్నమెంట్ చేసిన పనులు ఆయాంలో ఉన్నాయో అవన్నీ పెండింగ్ ఉన్నాయంటే ఇన్ని రోజులు రిబ్బన్ పట్టుకొని తిరిగిండు, రిబ్బన్ కటింగులు చేసిండు. ఎక్కడెక్కడ బోర్డులు ఉన్నాయి కూడా తీయడం, కొత్త బోర్డులు పెట్టడం అదే పని. ఎందుకంటే అలా ఎవరైతే ఇక్కడ ఎమ్మెల్సీ గారు ఉన్నారో కరడు కట్టిన మోసగాడు ఎట్లా మోసం చేయాలి, మంచి ముసుగులో ఉంటాడు, చాలా నిదానంగా తెలియకుండా. ఇప్పుడు వాళ్ళ పార్టీలనే ఇక్కడ నుంచి వెళ్ళిపోయిన పార్టీ వాళ్ళు ఎవరైతే జాయిన్ అయినరో వాళ్ళని సైలెంట్గా తప్పించిండు, ఎక్కడ వాళ్ళకి అనుమానం రాకుండా. అంటే ఏమంటారు, మత్తు ఇంజెక్షన్ తెలియకుండా ఇస్తారు చూడు, ఆ టైప్లో చేసిండు మోసం. అది కూడా ఎవరైతే పోయినోళ్ళు కూడా గుర్తుపెట్టుకోవాలి. మర్రి జనార్దన్ రెడ్డి చేసిన అభివృద్ధి చేసే పనులకు ఓట్లు వేసిండ్రు ఇక్కడ ఉన్న. అయినా మేము బాధపడలే, ఓడిపోయినా మేము బాధపడలే. కానీ ఒక్కటే, మేము ఈరోజు గవర్నమెంట్ చేసిన కళ్ళకు కనిపిస్తున్న అభివృద్ధిని చూసి ఓటేయమని చెప్తున్నాం. ఇప్పటికైనా ఇప్పుడు వాళ్ళు కాంగ్రెస్ ఉట్టిగా రాలేదు, వాళ్ళు ఎన్ని మోసాలు అబద్ధాలు చెప్పి ఇంటింటికి గ్యారంటీ కార్డులు వంచిరు. ఏదంటే ఒక బాండ్ పేపర్ లాగా. అంటే ఈ అభివృద్ధిని చూసి కూడా వాళ్ళు ఎందుకు మోసపోయారంటే ప్రజలు ఒకటే చెప్తున్నారు, వాళ్ళకన్నా గొప్పగా వీళ్ళు ఇస్తున్నారు కదా, ఇంకా మేము మంచిగా డెవలప్ అవుతామేమో అనుకున్నారు వాళ్ళు. అదే మోసంలో వాళ్ళు ముందుకెళ్ళారు కాబట్టి 6 గ్యారంటీలు అని చెప్పిండు. మేము ఇంటింటికి వెళ్తున్నాం, సరే మీకు ఆ టైంలో వచ్చి 6 గ్యారంటీలు అని చెప్పిండ్రు. ఇప్పుడు ఏదైనా ఒక గ్యారంటీ చేసిండ్రా, చేయలేదా, అసలు ఏంది తులం బంగారం ఇచ్చిండ్రా, మీకు ఒక స్కూటీ వచ్చిందా, లేకపోతే రైతు బంధు వస్తుందా, 15,000 ఇస్తాను. అంతకుముందు మనము 10,000 నుంచి 12,000 చేస్తాం, తర్వాత వీళ్ళు 15,000 ఇస్తా అన్నారు రైతు బంధు. రైతులకైతే భయంకరమైన మోసం చేస్తుంది ఈ గవర్నమెంటు. ఒక్క యూరియా బస్తా కూడా నేను మొన్ననే ఒక యాప్లో మీరు యాప్ చేసుకోండి అమ్మా అన్నారు. మా దగ్గర కౌలుదారు ఉంటాడు, ఆ కౌలుదారు చెప్తున్నాడు మాకు. ఆయన అదే చెప్తున్నాడు, అమ్మ నిమిషంలో 400 బస్తాలు ఉన్నాయని చూపిస్తుంది యాప్లో. మనం అందులోకి లాగిన్ అయ్యి కొట్టేలోపే అవి అయిపోయినాయి. అంటే వాళ్ళే అప్లోడ్ చేస్తున్నారు, వాళ్ళే మాయం చేస్తున్నారు యూరియా బస్తాలు అనేది. ఒక యూరియా బస్తాలు తింటారా?
తినరు కదా, అది ఒక అవసరం ఉన్న పూర్తిగానే కొనుక్కొచ్చుకుంటారు, ఎవరికి అవసరం ఉన్నంతనే అంటే ఇట్లాంటి ఒక రైతుకు వీళ్ళు మోసం చేసిర్రు. ఒక విద్యార్థుల గురించి చెప్తే ఈరోజు ఎక్కడ తెలంగాణలో మొత్తం నేను చూసింది ఒక సంవత్సరం లోపే ఇప్పటికే ఫుడ్ పాయిజన్ కేసెస్, ఎక్కడ హాస్టల్లో బాలికల హాస్టల్లో మంచి ఫుడ్ పెట్టలేక, అంటే ఎవరు చూసే దిక్కు లేదు, అసలు మంచి ఫుడ్ పెడుతుర్రా, ఆ బాలికలకు ఏమైనా సౌకర్యాలు ఉన్నాయా, అసౌకర్యాలు ఉన్నాయా, ఏది లేదు, చూసే లేదు. ఇదే మన నాగర్ కర్నూలు జిందా మొన్ననే నేను టీవీలో చూసిన, వాళ్ళు ఎంత ఘోరంగా అంటే పిల్లలు తిడుతున్నారు, ఈ గవర్నమెంట్ మాకొద్దు, ఈ సార్ వద్దు, ఈ రేవంత్ రెడ్డి సార్ మాకొద్దు, దయచేసి మాకు కేసీఆర్ సారే రావాలి, ఆయన హయాంలోనే మంచిగా ఉంది, మాకు అందరు సార్లు మాకు మంచి చదువు చెప్పిండ్రు, అందరూ ఇక్కడ చేసే ప్రతి ఒక్కరు పని చేసే వాళ్ళు కూడా బాధ్యతతోనే పని చేసిండ్రు అని చెప్తున్నారు. ఈరోజు ఏ భయం లేదు, ఎక్కడ ఈరోజు ఇక్కడ జరుగుతున్న అన్యాయం ఏంటంటే ముఖ్యంగా చెప్పండి, ప్రజాస్వామ్యంలో ఓటు హక్కు అనేది అంటే స్వేచ్ఛగా చేయాలి, తర్వాత ఎలాంటి భయాందోళన కాకుండా చేయాలి. ఇక్కడ ఓటర్లకు ఒక రకమైనటువంటి భయం ఉంటే అసలు ఏకంగా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన అభ్యర్థులకే మనం చూసాం, మన 15వ వార్డు కావచ్చు, అంటే వాళ్ళని కూడా బ్లాక్మెయిల్ చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. దీని గురించి ఇప్పుడున్నటువంటి రాబోయే 11వ తారీఖున ఎల్లుండి జరిగేటువంటి ఎలక్షన్కు ఓటర్లకు మీరు ఏం మెసేజ్ ఇస్తారు? ఒక్కటే, మీరు ఎవ్వరికి భయపడొద్దు, ఈ ఓటు హక్కు అనేది అందరూ ధైర్యంగా వినియోగించుకోవాలి. మంచిగా ఎవరైతే పనిచేసిండో ఇంతకుముందు గవర్నమెంట్, అంటే ఇక్కడ గవర్నమెంట్ బీఆర్ఎస్ గవర్నమెంట్ అభివృద్ధిని చూసిండ్రు, ఇప్పుడు 2.5 సంవత్సరాల నుంచి వీళ్ళు చేస్తున్న అరాచకాలు చూస్తున్నారు. కాబట్టి అభివృద్ధికి అరాచకానికి జరుగుతున్న పంచాయతీ ఇది, వీళ్ళు ఇప్పుడు గుర్తుపడుతున్నారు ప్రజలే మమ్మల్ని. నాకు ఒక ఆశ్చర్యం ఏంటంటే మర్రి సార్, అయ్యో మిమ్మల్ని గుర్తుపట్టమా, మీరు చేసిన పోయిన పనులే, మర్రి సార్ను అసలు ఎట్లా పోయిండో మాకే అర్థమైతలేదు అమ్మా, ఇక్కడ అసలు ఎట్లా ఓడిపోయిందో మాకే అర్థమైతలేని స్థితికి వాళ్ళు వెళ్ళిపోయిండ్రు. ఇది నిజం, నేను నిజం చెప్తున్నా ఈరోజు. అందుకే ఇక్కడ ఎవరైతే వీళ్ళు మభ్య పెట్టాలని చూస్తున్నారో, ఎలాగైనా సరే అధికారం ఉంది, మళ్ళీ మేము అధికారంలోకి రావాలి, అధికారంలో ఉన్నాం కాబట్టి మళ్ళీ అధికారం చేజించుకోకపోతే మేము ఏదో రకంగా మళ్ళీ పైన మమ్మల్ని వాళ్ళు ఇక్కడ బ్లేమ్ చేస్తారేమో, మేము వేస్ట్ గాలం అనుకుంటారేమో అనే ఉద్దేశంతో ఇక్కడ సర్వ ప్రయత్నాలు, డబ్బుతోని కావచ్చు, మోసపూరితమైన మాటలు కావచ్చు, బెదిరింపులు. ఈరోజు ఇందిరమ్మ ఇండ్లు అని, ఈరోజు ఇందిరమ్మ ఇండ్ల గురించి చెప్పాలంటే నాకు నవ్వు వస్తుంది. కొన్ని ఏరియాలలో పోయి అడుగుతుంటే, మొన్న ఒక వార్డుకి వెళ్ళినాం, అమ్మ ఇట్లా మాకు ఇల్లు శాంక్షన్ చేసిండ్రు, ఇల్లు శాంక్షన్ చేసిరు కాబట్టి మమ్మల్ని కంపల్సరీ మీరు కాంగ్రెస్కే ఓటేయాలి అని బెదిరిస్తున్నారు అని చెప్పిండు. మీ అబ్బసొబ్బ, ఎవరి సొమ్ము, ఎవరి ఇంట్లోకేంచి ఎవరు ఇస్తున్నారు? ఇందిరమ్మ అనేది ఒక గవర్నమెంట్ పథకం, అది మీరు మార్చుకున్నారు. డబల్ బెడ్రూమ్ ఇల్లు అనేది ఒక కేసీఆర్ సార్ విజన్, అది కేసీఆర్ సృష్టించినది, అది ఒకటి ఇల్లు. ఆ ఇల్లుకు మీరు మళ్ళా సెకండ్ ట్యాగ్ పెట్టుకొని, మీరు ఒక ట్యాగ్ పెట్టుకొని ఇందిరమ్మ ఇల్లు అని పెట్టి మీరు మోసం చేస్తున్నారు ప్రజలు. ఇందిరమ్మ ఇల్లు మీ ఇంట్లోకేంచి అయితే ఇవ్వట్లేదు, ఎవరికి భయపడద్దు. ఇల్లు అనేది ఒక్కసారి శాంక్షన్ అయిన తర్వాత ఎవ్వరు మార్చాల్సిన అవసరం, వాళ్ళు ఎవ్వరు మార్చడానికి వీల్లేదు. ఒక్కసారి శాంక్షన్ అయ్యి గవర్నమెంట్ నుంచి వచ్చిందంటే తప్పకుండా ఆటోమేటిక్ మీ అకౌంట్లో డబ్బులు పడిపోతాయి. దాని గురించి మీరు ఎవ్వరు భయపడద్దు. నేను ఒకటే అడుగుతున్నా, ఇంత ముందుకు బీఆర్ఎస్ గవర్నమెంట్లో ఇక్కడ చాలా మనం ఇండ్లు కట్టినవి ఉన్నాయి, ఏదైతే మన బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఈ డబల్ బెడ్రూమ్ ఇండ్లు కట్టి ఉన్నాయో అవి కొంచెం పనులు మనం ఎన్నికల టైంలో మనం చేయలేకపోయినాం, అది కూడా ఎన్నికల కోడ్ వచ్చి ఇయ్యలేకపోయినాం. ఆ ఇండ్లు అవి ఉన్నాయి, అవి పూర్తి చేయకుండా, అంటే ఇది కూడా అందులో కూడా ఒక రహస్యం ఉంది. అందుకే మీకు చెప్తున్నా నాగర్ కర్నూలు ప్రజలు, అది కూడా ఇసుక మాఫియా కోసం వీళ్ళు ఫాస్ట్గా ఏ పథకం చేయరు, ఇందిరమ్మ ఇల్లు ఒకటే చేస్తారు. ఎందుకంటే అందులో శాంక్షన్ చేయించిన ఆయన కమిషను, ఎక్కడి నుంచైనా ఇసుక తెచ్చుకొని అమ్ముకోవచ్చు అని ఒక కమిషను, అంటే ఇలాంటివి కూడా మోసాలు జరుగుతున్నాయి. అవన్నీ నాగర్ కర్నూలు ప్రజలు పసిగట్టాలి. చివరిగా చెప్పండి, నాగర్ కర్నూలు ఓటర్లకు, మున్సిపల్ ఓటర్లకు చివరిగా ఒక మాటల్లో ఏం చెప్తారు? ఈ ఎలక్షన్ గురించి ఎట్లా ఓటును అభ్యర్థిస్తారు, ఏం చెప్తారు? నేను ఒక్కటే విన్నపం చేస్తున్నా నాగర్ కర్నూలు టౌన్లో ఉన్న ప్రజలందరికీ, తప్పకుండా మీరు ఒక్కసారి కేసీఆర్ గారి పరిపాలన ఇప్పుడు 2.5 సంవత్సరాల నుంచి బీఆర్ఎస్కు కాంగ్రెస్కు ఉన్న ఏదైతే తేడా ఉందో అది గమనించిండ్రు. తప్పకుండా గమనించి మేమే ఓటేస్తాను అంటున్నారు. తప్పకుండా ఈ మన టౌన్లో తప్పకుండా బీఆర్ఎస్ జెండా ఎగురుతుంది. ఇది ఏమంటున్నానంటే, మేము ఏదో మోసపూరి మాయమాటలు విని మేము మోసపోయినాం తప్ప, ఇప్పుడు వాళ్ళు ఎంత సైలెంట్గా మోసం చేసిరో మేము ప్రజలు కేసీఆర్ను గెలిపిస్తాము, బీఆర్ఎస్ గవర్నమెంట్కు మేము ఓటేస్తాము, అది తప్ప మాకు ఈ తెలంగాణ గవర్నమెంట్లో ఏది కనిపిస్తలేదు. తప్పకుండా కారు గుర్తుకు ఓటేయండి. ఇక్కడ అత్యధిక మెజార్టీతో మనం
మనం గెలుస్తున్నాం, అన్ని సీట్లు ఎక్కడ పోయినా మేమే గెలుస్తున్నాం. భ్రమలకు కానీ మోసాలకు కానీ మోసపూరి మాటలకు కానీ మీరు భయపడొద్దు. తప్పకుండా అందరు కారు గుర్తుకు ఓటేయండి. తప్పకుండా భారీ మెజార్టీతో గెలిపించాలని ప్రతి ఒక్కరికి విన్నపం చేస్తున్నాను. థ్యాంక్ యూ. రైట్ 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 మొత్తంగా చూసినట్టయితే ఇక్కడ పరిస్థితి నాగర్ కర్నూలు మున్సిపల్లో చూసినట్టయితే గతంలో చేసినటువంటి అభివృద్ధి, ప్రస్తుతం నడుస్తున్నటువంటి అరాచకానికి మధ్య ఈ ఎలక్షన్ నడుస్తున్నాయని చెప్పేసి కూడా మర్రి జమునారాణి చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. అభివృద్ధిని చూసి ఓటేయాలి, ఈ భయభ్రాంతులకు కూడా ఎవరు గురి కావద్దు. రాజ్యాంగబద్ధంగా ఓటు అనేది స్వేచ్ఛగా వేసుకోవాల్సినటువంటి అవసరము కాబట్టి ఎవరు కూడా దేనికి భయపడాల్సిన అవసరం లేదు. ఎవరి ఇంట్లోకి వెళ్ళి ఎవరు ఇస్తలేరు కాబట్టి ఇది మన సొమ్మే కాబట్టి ప్రతి ఏదైనా స్కీములు ఉంటే అందరికీ వర్తించే విధంగా ఉంటాయి. ఎవరు కూడా అపోహలకు గురి కావద్దు. ఖచ్చితంగా 11వ తారీఖున జరిగేటువంటి మున్సిపల్ ఎన్నికల్లో 24 వార్డులలో కూడా స్వేచ్ఛగా అభివృద్ధి చేసిన వారికి కారు గుర్తుకి ఓట్లు వేయాలని చెప్పేసి కూడా మర్రి జనార్దన్ రెడ్డి సతీమణి మర్రి జమునారాణి కూడా ఓటర్లందరినీ కూడా అభ్యర్థిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. వీడియో జర్నలిస్ట్ రామకృష్ణతో శేఖరాచారి, టీ న్యూస్, నాగర్ కర్నూలు మున్సిపల్ నుంచి.